మిస్సింగ్ మిస్టరీ వీడినా డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. తల్లిదండ్రుల వేదనకు వంతే లేదు. డాక్టర్ సూర్యకుమారిది హత్య ఆత్మహత్య అన్న సస్పెన్స్ గా మాత్రం ఇంకా తొలగలేదు. ఆమె శరీరంపై కనిపించిన గాయాలు ఈ సస్పెన్స్ ని మరింతగా పెంచాయి. డ్రైవర్స్ కాలువలో శవమై తేలే ముందు ఆమె చివరిసారి విద్యాసాగర్ ఇంట్లో కనిపించింది. విద్యాసాగర్ ఇంట్లో గంటన్నర పాటు ఏం జరిగిందో తేలితే సూర్యకుమారిది డెత్ మిస్టరీ వీడినట్లేనని పోలీసులు చెప్తున్నారు. డాక్టర్ సూర్యకుమారిది హత్య ఆత్మహత్య. జూలై 31 అర్ధరాత్రి విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగింది? పెళ్లి విషయంలో జరిగిన గొడవే మరణానికి దారితీసిందా? విజయవాడలో సంచలనం రేపిన డాక్టర్ సూర్యకుమారి డెత్ మిస్టరీలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. 5 రోజుల పాటు సూర్యకుమారి ఎక్కడుంది అన్న అంశం మొదటి మిస్టరీగా మారింది. ఢిల్లీకి వెళ్లాల్సిన తన కూతురు ఎక్కడికెళ్లిందో తెలియక ఆమె తల్లిదండ్రులు మరియమ్మ, విజయ్ కుమార్ అల్లాడిపోయారు. ఈ నెల 5వ తేదీన ఆమె డెడ్ బాడీ రైవస్ కాలువలో ట్రేస్ కావడంతో మొదటి మిస్టరీ వీడింది. అయితే ఆమె ఎలా చనిపోయిందనేది మాత్రం రెండో మిస్టరీ. 27 ఏళ్ల సూర్యకుమారిని హత్య చేశారా లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా అన్నదే అసలైన పాయింట్. ఈ అనుమానాలన్నింటికీ మూలం మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్. సూర్యకుమారికి విద్యాసాగర్కి 7 ఏళ్లుగా ఫ్రెండ్షిప్ ఉంది. చర్చిలో జరిగిన పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని ప్రచారం ఉంది. కానీ అప్పటికే విద్యాసాగర్కు పెళ్ళైంది. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా విద్యాసాగర్ సూర్యకుమారితో తన ఫ్రెండ్షిప్ రిలేషన్ను కొనసాగించాడు. పీజీ కోసం ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధమైన సూర్యకుమారి అదే విషయాన్ని చెప్పడానికి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళింది. ఆ క్రమంలోనే విద్యాసాగర్ ఇంట్లో జరిగిన గొడవలతో ఆమె మనస్తాపం చెందినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక బంధువులు ఆరోపిస్తున్నట్టుగా సూర్యకుమారి మృతి కేసులో హత్యా కోణముందా అనే సమాధానం లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్యకుమారి మృతదేహంపై గాయాలున్నాయని పోస్ట్ మార్టంలో వెల్లడైంది. ఒకవేళ సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందనే అనుకుంటే ఆమె ఒంటిపై గాయాలు ఎందుకయ్యాయి అన్నదే కీలకం. సూర్యకుమారిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కాలువలో పడేశారని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. మొత్తం ఆ రోజు 1:30 నుంచి 4:30 వరకు పాపని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మిస్సెస్ కానీ అక్కడే జరిగింది. అంత కరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి అతని మీద ఆరోపణ చేయడం జరిగింది. ఈ కోణంలోనే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. జూలై 31 సూర్యకుమారి విద్యాసాగర్ ఇంట్లో ఉన్నట్లు, అతనితో మాట్లాడినట్లు, రాత్రి 1 గంట తర్వాత విద్యాసాగర్ ఇంట్లోంచి బయటకొచ్చి బైక్ మీద వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా ఉంది. ఈ క్రమంలోనే రైవస్ కాలువ దగ్గర ఆమె బైక్ను, చెప్పుల్ని గుర్తించారు పోలీసులు. దీంతో విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగింది అన్నది ఈ కేసులో కీలకంగా మారింది. మిస్టరీ వీడాలంటే అర్ధరాత్రి ఆ గంటన్నర విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగిందన్నది తేలాల్సి ఉందంటున్నారు సూర్యకుమారి తండ్రి విజయ్ కుమార్. ఆ లాస్ట్ 3 అవర్స్ సెంటర్ ఆఫ్ ది కాబట్టి ఆ సెంటర్ ప్లేస్ అదే అయింది. ఒక్క క్షణంలో వచ్చిన ఊరికి ఇంటికి వెళ్ళింది కాదు, ఒక్క క్షణంలో జరిగింది కాదు. లాస్ట్ 3 అవర్స్ సెంటర్ ప్లేస్ అదే అయింది. అక్కడ నుంచే ఎక్స్ట్రీమ్ అయ్యి ఎండ్ అయిపోయింది. దయచేసి మీరు అర్థం చేసుకొని న్యాయం చేస్తారని కోరుతాను. కన్న కూతురు కనిపించకుండా పోతేనే ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఇక చనిపోయిందని తెలిసిన తర్వాత వారి దుఃఖానికి అంతే లేకుండా పోయింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్గా సేవలందించిన సూర్యకుమారికి అదే ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాల్సి వచ్చింది. తమ స్వగ్రామం జీకొండూరు మండలం గడ్డిమనుగులో సూర్యకుమారి పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. మొత్తం మీద ఉన్నత ఆశయాలతో ఉన్నత విద్యను అభ్యసించిన ఒక యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఈ డెత్ మిస్టరీని ఛేదిస్తామంటున్నారు బెజవాడ పోలీసులు. సూర్యకుమారి డెత్ మిస్టరీ వీడాలంటే విద్యాసాగర్, అతని కుటుంబం చెప్పే అంశాలే కీలకంగా మారాయి. అసలు సూర్యకుమారి ఏం చెప్పింది? అందుకు విద్యాసాగర్ కుటుంబీకులు ఏమన్నారు? పెళ్లి గురించి వారిద్దరూ గొడవపడ్డారా?
మరణానికి దారితీసిన పరిస్థితులు ఏమిటన్నదే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. గత 7 సంవత్సరాల నుంచి సూర్యకుమారి విద్యాసాగర్ మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగినట్లుగా తెలుస్తోంది. ఆ స్నేహం పెళ్లిగా మారాలని సూర్యకుమారి బలంగా కోరుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటికే పెళ్లై 2 పిల్లలున్న విద్యాసాగర్ ఆమె ప్రేమను కోరుకున్నాడే గాని పెళ్లికి ఒప్పుకున్నాడా లేదా అన్నదే మిస్టరీగా మారింది. సూర్యకుమారి మిస్సింగ్ కేసు నమోదు కాగానే విద్యాసాగర్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఈ సందర్భంగా సూర్యకుమారి గురించి విద్యాసాగర్ కుటుంబీకులు స్పందించారు. సూర్యకుమారి అదృశ్యానికి తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు విద్యాసాగర్ తల్లి. 3 రోజుల క్రితం అర్ధరాత్రి డాక్టర్ సూర్యకుమారి తమ ఇంటికొచ్చిన మాట నిజమే కానీ ఆ తర్వాత ఎటు వెళ్లిపోయిందో తెలియదని చెబుతున్నారు. తనే వెళ్ళిపోయింది. తను ఒక్క క్షణం కూడా ఉండకోకుండా ఏం మాట్లాడుకున్నారు కూడా ఒక సెకండ్ అర్థం అవ్వకుండా వెళ్ళిపోయారంట. వెళ్ళేవాడు అదంతా వెతికి వచ్చేసరికి తెల్లవారుజామున 5:15 అట్లా అయిందంటండి. వచ్చారు పోలీసులు చాలా మంది వచ్చారండి. వరండాలో అటు ఇటు తిరగటం అవన్నీ పడినాయంట. అవి మాకు లేకోకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. విద్యాసాగర్ భార్య కూడా తమ తప్పేం లేదంటోంది. గత ఏడాది ఈ విషయం వచ్చినప్పుడు తన భర్తను వారించానని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే సూర్యకుమారి వ్యవహారం తెలిసిందని చెబుతోందామె. నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ఎఫ్ఐఆర్ ఉందనేది తెలిసింది, కానీ ఈ అమ్మాయి అని మాకు తెలియదు. ఈ వీళ్ళ అమ్మాయి అనేది మాకు తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇంజనీర్ విజయ్ కుమార్ కూతురు అని తెలిసింది. నాకు 1 ఇయర్ బ్యాక్ క్రితం తెలిసినప్పుడు మా వాళ్ళందరితో నేను ఇంటి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నాను, పోట్లాడాను, అన్నీ చేశాను. జూలై 31వ తేదీ అర్ధరాత్రి తమ ఇంటికొచ్చిన సూర్యకుమారికి విద్యాసాగర్ భార్యకి గొడవ జరిగిందా? పెళ్లి విషయంలో వీరిద్దరికీ మాట పెరిగిందా? ఢిల్లీ వెళ్లొద్దని విద్యాసాగర్ ఆమెపై ఒత్తిడి తెచ్చాడా? లేక పెళ్లన్న మాటను మరిచిపోమ్మని ఖరాఖండిగా చెప్పాడా? ఇదంతా భరించలేక విద్యాసాగర్ ఇంటి నుంచి సూర్యకుమారి ఏడుస్తూ వెళ్లిపోయిందా? ఇవన్నీ ఇప్పటికైతే ప్రశ్నలే, అందరికీ ఉన్న అనుమానాలే. నిజాలు నిగ్గు తేలాల్సింది, అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోలీసులే. డాక్టర్గా సేవలందిస్తున్న సూర్యకుమారి చనిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ అంశంలో విద్యాసాగర్ కుటుంబం ఒకవైపు అయితే సూర్యకుమారి ఫ్యామిలీ మరోవైపు. తన బిడ్డ విద్యాసాగర్ని పెళ్లి చేసుకుంటానంటే డాక్టర్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా ప్రతినిధి దీప్తి మరింత సమాచారం అందిస్తారు. 10 మంది జీవితాలలో వెలుగు నింపుతుంది అనుకున్నాడు ఆ తండ్రి. చాలామందికి ఓ మార్గం చూపిస్తుంది అంటూ ఆశపడ్డాడు ఆ తండ్రి. కానీ అచ్చంగా డాక్టర్ సూర్యకుమారి ఇంట్లోనే డాక్టర్ సూర్యకుమారి ఇళ్ల కుటుంబ సభ్యులందరూ కలిసి చీకటిలోకి వెళ్ళిపోతారు అంటూ అసలు కనీసం ఊహ కూడా అందలేదు. నిజంగా ఇది చాలా బాధాకరం, విచారకరం. డాక్టర్ సూర్యకుమారి ఫస్ట్ మార్నింగ్ నుంచి అంటే అరౌండ్ 1:20కి విద్యాసాగర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళింది. అప్పటి నుంచి మిస్సింగ్ అన్నట్లుగా భావిస్తూ వచ్చారు. సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం 2:30 విద్యాసాగర్ ఇంటి నుంచి బయటికి వచ్చింది. రావడం చాలా అగ్రెసివ్గా బయటకు వచ్చింది అంటూ ఒకళ్ళిద్దరు, అంత తెల్లవారుజామున కాబట్టి ఎక్కువ మంది లేరు, కాకపోతే అటు సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారంగా కానీ అక్కడ కొంతమంది చూసిన స్థానికుల సమాచారం ప్రకారంగా కానీ అగ్రెసివ్గా బయటికి వచ్చింది అని చెప్పారు. అంతే, ఆ రోజు నుంచి అదృశ్యమైన పిల్ల తిరిగి 4 రోజుల పాటు పోలీసులు, సెర్చ్ టీమ్స్ అందరూ సెర్చ్ చేస్తూ నిన్న రాత్రి తెలియని సమాచారం ప్రకారం ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది సూర్యకుమారి అంటూ చెప్పారు. ఎందుకంటే రైవర్స్ కెనాల్ దగ్గర, గాంధీనగర్ రైవర్స్ కెనాల్ దగ్గర బండి పార్క్ చేసి స్థానికులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తే రైవర్స్ కెనాల్లో దూకి తను చనిపోయింది అన్నట్లుగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నుంచి రైవర్స్ కెనాల్ నుంచి ఒక 14 కిలోమీటర్ల మేర సెర్చ్ టీమ్ సెర్చ్ ఆపరేషన్స్ చేసిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కలిసి 2 టీములుగా డివైడ్ అయ్యి సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత తను వికటజీవిగా కనపడింది అంటూ, తర్వాత తన్నే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ అమ్మాయి సూర్యకుమారి అంటూ వేసుకున్న గొలుసుకి తర్వాత ఇయర్ రింగ్స్ ఆధారంగా బేస్ చేసుకున్న తర్వాత తనే సూర్యకుమారి అంటూ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఇప్పటి వరకు తన అదృశ్యం అయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా వచ్చేస్తుందిలే, అలిగి వెళ్ళిపోయి ఉంటుందిలే అంటూ భావించారే తప్ప ఇంత పని జరిగి ఉంటుంది అన్నది కనీసం ఊహకు కూడా అందలేదు ఆ కుటుంబ సభ్యులకి. అయితే ఇక్కడ డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ అయినప్పటి నుంచి చనిపోయింది అన్న వార్త తెలిసే వరకు చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. తను సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవరన్నా వెనకాలండి చంపారా అన్న యాంగిల్లో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
ఇక్కడ ప్రధానంగా సూర్యకుమారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విద్యాసాగర్ మీదే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే విద్యాసాగర్కి సూర్యకుమారికి గత కొంతకాలంగా ఫ్రెండ్షిప్ ఉంది అన్నమాట వాస్తవమే. అయితే విద్యాసాగర్ వైఫ్ చెప్పిన సమాచారం ప్రకారంగా కూడా వీళ్ళిద్దరికీ మధ్యలో కొన్ని గొడవలు వచ్చినప్పుడు పంచాయతీలు అవి జరిగాయి, పెద్ద మనుషులు వచ్చి ఇద్దరిని కౌన్సిలింగ్ చేశారు అని చెప్తున్నారు. కాకపోతే విద్యాసాగర్ ఇదంతా కొట్టిపడేశారు, అలాంటి ఇష్యూ ఏం లేదు, మేము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. అయితే సూర్యకుమారి ఏ రోజైతే మిస్సింగ్గా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇన్స్టెంట్గా తను ఫస్ట్ బ్లాక్ కలర్ స్కూటీ పెప్ వేసుకొని విద్యాసాగర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. 1:30కి విద్యాసాగర్ ఇంట్లోకి అడుగుపెట్టింది. 2:30కి ఇంట్లోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చడం కూడా అగ్రెసివ్గా బయటికి రావడం, దాని తర్వాత నుంచి అంటే డైరెక్ట్గా రైబోస్ కెనాల్ దాకా వచ్చిందా, మధ్యలో ఏం జరిగింది అన్నది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన అంశం. అయితే ఆ రోజు నుంచి విద్యాసాగర్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు కానీ, లేకపోతే విజయ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, సూర్యకుమారి వాళ్ళ పేరెంట్స్ కానీ, చుట్టాలు కానీ ఎవరు ఎన్ని అడుగుతున్నప్పటికీ కూడా విద్యాసాగర్ చెప్పే సమాధానం ఒకటే, నాకు తెలీదు, మీ అమ్మాయి ఎక్కడుందో వెంటనే వచ్చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను, ఆటో వేసుకొని వెళ్ళాను అమ్మాయిని చూడడానికి, ఇలా చాలా రకాలుగా చెప్పాడు. కానీ అవన్నీ అబద్ధాలే అన్నది స్పష్టంగా అర్థమవుతున్నమాట. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ అంటే సూర్యకుమార్ ఫాదర్ కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏంటంటే సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ అక్కడ మర్చిపోయింది అంటూ, అక్కడ సూర్యకుమారి ఇంట్లోంచి వెళ్ళిన కాసేపటికే అంటే 1:30 నుంచి మార్నింగ్ 4 o'clock వరకు ఇక్కడ విద్యాసాగర్ ఇంటికి వెళ్ళి మొబైల్ అప్పచెప్పాడని, ఆటోలో సూర్యకుమారిని ఫాలో అవుతూ వెళ్ళాను, నాకు కనిపించలేదు అంటూ రెండవసారి, మూడోసారి మీ అమ్మాయి ఇంటికి వచ్చేసిందా, ఏం కంగారు పడద్దు వచ్చేస్తుందిలే అంటూ మూడోసారి, ఇలా అనేకమైన సందర్భాలలో ఆ రోజే అంటే 1:30 నుంచి మార్నింగ్ 4 వరకు విద్యాసాగర్ సూర్యకుమారి ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది అంటున్నారు. మరొక వార్త ఏంటంటే విద్యాసాగర్ని అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు విద్యాసాగర్ ఇచ్చిన వివరణ ఏంటంటే తను వెళ్ళిపోతుంది ఫర్దర్ స్టడీస్ కోసం, సో ఫైనల్గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది అని చెప్పారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 1.5 hour పాటు విద్యాసాగర్తో మాట్లాడిన సూర్యకుమారి ఏం మాట్లాడింది, వాళ్ళిద్దరికి మధ్యలో గొడవైందా, లేకపోతే విద్యాసాగర్ ఏమన్నా కఠినంగా ప్రవర్తించాడా అన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మొబైల్ ఫోన్ మర్చిపోయింది అనుకున్నప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తికి సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో ఇవ్వాలి. అలా కాకుండా డైరెక్ట్గా విజయ్ కుమార్ ఇంటికి వచ్చి సూర్యకుమారి పేరెంట్స్ ఉంటున్న చోటుకు వచ్చి మీ అమ్మాయి మొబైల్ ఫోన్ మర్చిపోయింది అని ఇవ్వడం పలు అనుమానాలకి దారి తీస్తోంది అంటూ ఆయన స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. మూడవ అంశం, విద్యాసాగర్ చెప్పే వర్షన్ కానీ విద్యాసాగర్ వైఫ్ సుష్మా చెప్పే వర్షన్ కానీ అసలు ఏమాత్రం పొంతం లేదు. సో ఇన్ని యాంగిల్స్లో డౌట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యాసాగర్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి అన్నది సూర్యకుమారి పేరెంట్స్ చెప్తున్న మాట. అలాగే నిన్న పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ పోస్ట్ మార్టం బాడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, బాడీని హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత కూడా ఇప్పటి లేటెస్ట్ స్టేటస్ ప్రకారంగా కూడా విద్యాసాగర్ని తిరిగి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తన మీద సెక్షన్ 420, సెక్షన్ 306 పరంగా అంటే తన వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడింది కాబట్టి, సూసైడ్ చేసుకుంది కాబట్టి సెక్షన్ 306 అనేది కూడా విద్యాసాగర్ మీద ఫైల్ అయిందని చెప్పి 15 రోజుల పాటు కోర్టు రిమాండ్లో ఉండబోతున్నారు అన్నది ఇప్పటి వరకు మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ సూర్యకుమారి చనిపోయింది అన్న విషయంలో ఇది నిజంగా సూసైడా, లేకపోతే వెనకాల విద్యాసాగర్ ఉండి నిజంగా ఏమన్నా చేశాడా అన్న యాంగిల్లో పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక ఉన్నతమైన పొజిషన్లో చూడాలి అనుకున్న పేరెంట్స్కి కానీ కుటుంబ సభ్యులకి కానీ నిజంగా ఇదొక తీరని లోటు అన్నది స్పష్టంగా చెప్పచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో దీప్తి, TV9 విజయవాడ నుంచి.